బాసర పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి మహర్దశ పట్టనుంది. 7 ఏళ్లుగా వాయిదా పడుతున్న ఆలయ పాలకవర్గ ఏర్పాటు ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆలయ పాలక మండలి నియామకం కోసం దేవాదాయ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఆలయ అభివృద్ధి పనులు పరుగులు పెడతాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 14 మంది సభ్యులతో కూడిన పాలక వర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 20 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక దరఖాస్తుదారులకు ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదని అధికారులు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక తీవ్రమైన వ్యాధులు ఉండకూడదన్నారు. 14 మందిలో ఒక మహిళా సభ్యురాలు, ఎస్సీ ఎస్టీ వర్గం నుంచి ఒకరు ఉండనున్నారు. ఒకరు దాత కేటగిరీ కింద ఎంపిక కానున్నారు. ప్రస్తుతం ఆలయానికి ఉన్న వంశ పారంపర్య సభ్యుడే కొత్తగా ఏర్పడే పాలక వర్గానికి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. 2017లో పాలకవర్గ గడువు ముగిసింది. గత ప్రభుత్వం 2 సార్లు నోటిఫికేషన్లు జారీ చేసి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ కమిటీని ఖరారు చేయడంలో విఫలమైంది. ఫలితంగా 42 కోట్ల నిధులు మూలుగుతూనే ఉన్నాయి. పాలకవర్గం లేకపోవడంతో నిధుల వినియోగం మూలన పడింది. పనుల పర్యవేక్షణపై ఒత్తిడి తెచ్చేవారు కరువయ్యారు. ప్రస్తుతం కొత్త పాలకవర్గం ఏర్పాటుతో బాసర మాస్టర్ ప్లాన్ కి మోక్షం లభించనుంది. రాజకీయంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మంజూరైన నిధులతో ఆలయ పరిసరాల్ని అభివృద్ధి చేయనున్నారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం వంటి పనులు వేగవంతం కానున్నాయి. బాసర క్షేత్రం ఇకపై పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.